విజయవాడ కృష్ణలంక పిఎస్ పరిధిలో సాయి కృష్ణ లాకప్ డెత్ జరిగిందా? పోలీసులు కొట్టడం వల్లే సాయి కృష్ణ చనిపోయాడా? సిఐ నాగరాజే సాయి కృష్ణ మృతికి కారణమా? సాయి కృష్ణ మరణించాడు అనడానికి సిట్ వద్ద ఉన్న ప్రాథమిక ఆధారాలేంటి? అసలు సాయి కృష్ణ కేసులో సిట్ ఏం చెబుతోంది? రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన కీలక విషయాలేంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, ఈరోజు సాయి కృష్ణ అదృశ్యం కేసులో చూసుకున్నట్లయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజు నిన్న మధ్యాహ్నం అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. న్యాయమూర్తి విచారణ జరిపి రిమాండ్ని విధించారు. జూలై 8 వరకు రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. అయితే రిమాండ్ సమయంలో సిట్ అధికారులు చేసినటువంటి దర్యాప్తు కొంత పలువురు నుంచి తీసుకున్నటువంటి స్టేట్మెంట్స్ని అందులో పొందుపరిచారు. ఆ స్టేట్మెంట్స్ యొక్క సారాంశాన్ని అందులో పొందుపరిచారు. అందులో చాలా కీలకమైన విషయాలు బయటకు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అదృశ్యంగా ఉన్నటువంటి సాయి కృష్ణ కేసు మరణించాడు అనే ఒక అభిప్రాయానికి అందులో వచ్చారు. అదేవిధంగా పోలీసులు అదుపులో కలిగినటువంటి గాయాలు అతని పైన కొట్టడం వల్ల ఆ గాయాల వల్లే చనిపోయారు అనేటువంటి ఒక ప్రాథమిక దర్యాప్తులో ఒక అభిప్రాయానికి వచ్చినట్లు అందులో రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇందులో ఒకసారి ఆ రిమాండ్ రిపోర్ట్లో ఒకసారి క్రొనాలజీ కనుక మనం చూసుకున్నట్లయితే గత నెలలో ఇటు సాయి కృష్ణ మార్కాపురంలో ఉన్న సమయంలో అతని మీద నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ కారణంతో అక్కడి నుంచి అతన్ని తీసుకువచ్చి కృష్ణలంక పోలీసులకు అప్పచెప్పారు. ఈ సమయంలో ఒక ఎక్నాలెడ్జిని కూడా అందులో ఇచ్చారు. అయితే ఆ ఎక్నాలెడ్జి తీసుకున్న తర్వాత సాయి కృష్ణ అదృశ్యం అవటంతో, కనపడకపోవడంతో తల్లి అటు పోలీస్ స్టేషన్కి వచ్చారు. పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అక్కడ ఆమె చూశారు. అందులో చూసిన తర్వాత శరీరం పైన గాయాలు ఉన్నాయి అని ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సిఐ నాగరాజుని మాట్లాడిన తర్వాత అక్కడ సిఐ దురుసుగా ప్రవర్తించారని ఆ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అయితే తమ వెంట పంపాలని కోరగా పంపటం కుదరదు అని చెప్పి పంపించేశారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆధారంగా శరీరంపై గాయాలు ఉండటంతో తట్టుకోలేక తన కుమారుడు మృతి చెందాడు అదేవిధంగా మృతి చెందిన తర్వాత శరీరాన్ని భౌతిక కాయాన్ని ఖననం చేశారు అని ఆమె ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుతోనే సిట్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు అని అందులో ఒక రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇందులో విషయానికి వచ్చేసరికి అసలు నాన్ బెయిలబుల్ వారెంట్లు పైన తీసుకువచ్చిన తర్వాత సిఐ నాగరాజు నిందితుడిని కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. మామూలు సాధారణంగా అయితే తీసుకువచ్చిన తర్వాత మొత్తం అతని నేర చరిత్ర చూసిన తర్వాత వెంటనే వాటిని చూసుకొని నిందితుడిని 24 గంటల్లోపే కోర్టులో హాజరుపరచలేదు అని అందులో ప్రత్యేకంగా రాసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మే 1 నుంచి జూన్ 1 వరకు ఉన్నటువంటి కృష్ణలంక సీసీ ఫుటేజ్ మాయమైంది. ఇది ఉద్దేశపూర్వకంగానే మాయమైందని అభిప్రాయపడుతున్నామని సిట్ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే అటు స్వర్గపురి కాలనీకి స్వర్గపురి కృష్ణలంక వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆధారాలు వాటన్నిటినీ సేకరించినప్పుడు అక్కడ కొంత సమాచారం సేకరించినట్లు తెలిపారు. ఇంకొక విషయం, ఇందులో పలువురు నుంచి అంటే సుమారు 15 మంది సాక్షుల నుంచి ఆధారాలు సేకరించామని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఆ 15 మంది ఆధారాలు అన్నీ సిఐ నాగరాజు వైపే చూపిస్తూ ఉన్నాయి. అదృశ్యం వెనుక సిఐ నాగరాజు ఉన్నారు ఆ మరణం వెనుక అనేది ప్రాథమికంగా అందులో దర్యాప్తులో తేలినట్టు ఇప్పుడు ఉన్నటువంటి ఆధారాలన్నీ అదే నిర్ధారిస్తున్నట్లు తెలిపారు. ఇదే విధంగా హెబియస్ కార్పస్ని ఆమె తల్లి సాయి కృష్ణ తల్లి హైకోర్టులో దాఖలు చేసిన సమయానికంటే ముందే సాయి కృష్ణ మృతి చెందాడు. అయితే కృష్ణలంక పోలీసులు ఈ విషయాన్ని కోర్టుకి తెలుపలేదు. అసలు కృష్ణలంక పోలీసులు తాము సాయి కృష్ణ తేలేదు అనేటువంటి విషయాన్ని తెలిపారు. అంటే ఈ విషయాలన్నిటి కనుక చూసుకున్నట్లయితే సాయి కృష్ణ ఖచ్చితంగా మరణించాడు అనే ఒక అభిప్రాయానికి వచ్చారు. నాగరాజును విచారించాలని ఇటు సిట్ అధికారులు కోరుతూ ఉన్నారు.
వెంకటేష్. ధన్యవాదాలు జయప్రకాష్.